హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి మీ వెంకటగిరి అమ్మాయి. ఈరోజు అయితే నేను మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్కి వెళ్ళామండి. విజిట్ అంటే నేను మా చెల్లి వాళ్ళ బాబుని జాయిన్ చేద్దామని చెప్పి మేమైతే టూ స్కూల్స్ చూసామన్నమాట రెసిడెన్షియల్గా. దాంట్లో ఒకటి అందరికీ ఆల్మోస్ట్ తెలిసింది విశ్వశాంతి స్కూల్ అనమాట. మా తమ్ముడు అంటే మా మరిది ప్రస్తుతానికి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ దాంట్లో చదువుకున్నాడు. సో తను ఫస్ట్ నేను చదువుకున్న స్కూల్ అక్క ఇది బాగుంటుంది ఒకసారి చూద్దాం ఫస్ట్, తర్వాత ఇంకొక ఆప్షన్కి వెళ్దాము అని చెప్తే వెళ్ళామండి. క్యాంపస్ అయితే చాలా బాగుంది, కాకపోతే ఓల్డ్ మోడల్ అనమాట. ఓకేనా, ఓల్డ్ మోడల్ లాగా అనిపించింది మాకైతే. ఎందుకంటే ఇప్పుడైతే పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు కదండి హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి. వీళ్ళు మాత్రం ఫెసిలిటీస్ తక్కువ, ఎడ్యుకేషన్ పరంగా దానికి ప్రయారిటీ ఇస్తున్నారనమాట. ఇదిగోండి ఇవన్నీ క్లాస్ రూమ్స్ అంట. చూడండి ఇప్పుడున్న పేరెంట్స్కి అయితే కంట్లో ఆనదు, కానీ రూమ్స్ ఇవన్నీ వాళ్ళు చదువుకునేటప్పుడు క్లాస్ రూమ్స్ అని తను చూపిస్తున్నాడు. క్యాంపస్ మొత్తం అయితే 80 acres అంటండి. మొత్తము గ్రీనరీ మధ్యలో ఉందన్నమాట. ఒక యూ షేప్లో అనిపించింది అనమాట పెద్ద క్యాంపస్. మొత్తం ప్లే ఐటమ్స్ అంటే చిన్న పిల్లల నుంచి ఉంటుందంటండి. ఫ్రమ్ ఎల్కేజీ ఆన్వర్డ్స్ ఉంటుందంట క్యాంపస్లో స్కూలింగ్. ప్లస్ టూ వరకు మేము కనుక్కున్నాం అనమాట. దాని తర్వాత కూడా ఉందో లేదో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుందండి. రూమ్స్ అన్నీ విజిట్ చేసాము, డైనింగ్ హాలు, ఆఫీస్ రూము ఇవన్నీ చూసామండి. బస్ ఫెసిలిటీస్ కూడా మేము 68 నెంబర్ వరకు చూసినట్టున్నాము. ఇంకా ఎన్ని బస్సెస్ ఉన్నాయో ఫెసిలిటీస్ మాకైతే తెలియదు అనమాట. మేమైతే 3 floors లాగా ఉంది. ప్రతి ఫ్లోరు మమ్మల్ని తీసుకువెళ్ళి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇది రూము, ఇది డైనింగ్ రూమ్, ఇక్కడ పిల్లలు, ఇదిగోండి ప్లే ఐటమ్స్. నేనైతే వీడియో తీస్తున్నాను చూడండి. ఎంత పొడుగుందంటే అట్లీస్ట్ ఒక ట్రైన్ అంత పొడుగుందండి స్ట్రైట్గా. మళ్ళీ అటు ఉంది, మళ్ళీ ఇటు ఉందన్నమాట. ఒక రెక్టాంగిల్ షేప్లో ఒకవైపు తీసేస్తే ఎట్లాగో త్రీ సైడ్స్ అలా ఉందన్నమాట. అయితే తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఒక పర్సన్ మమ్మల్ని 3 floors లిఫ్ట్ అనే ఫెసిలిటీ ఉందండి. ఇదిగోండి చిన్నపిల్లలకి అన్నాను కదా, వాళ్ళు వీకెండ్స్ ఆడుకోవడానికంటండి. ఇవన్నీ రకరకాల మోడల్స్ ఉన్నాయి. మమ్మల్ని ఫ్లోర్ వైజ్గా తీసుకువెళ్తూ ఇదిగోండి ఆ రేకుల షెడ్లు ఉన్నాయి కదా, అవి క్లాస్ రూమ్స్ అంట. అటువైపు ఉండేవి కాలేజ్ రూమ్స్ అంటండి. ఇప్పుడు నేను ఉండి వీడియో తీసేదేమో హాస్టల్ సైడ్ అనమాట. గర్ల్స్కి వేరే హాస్టల్, బాయ్స్కి వేరే హాస్టల్, అంటే వేరియేషన్ గ్యాప్ ఉంటుందంటండి. వాళ్ళు ఇటు రావడానికి ఉండదు, వీళ్ళు అటు రావడానికి ఉండదు. చూడండి ఇదంతా క్యాంపస్సే మీకు కనిపించేది అంతా కూడా. మేము ఈరోజు 2 చూసామన్నాం కదా, ఇది ఫస్ట్ వన్ అనమాట. ఇది చూసారు కదా, కొంచెం ఓల్డ్ మోడల్ అన్నాను కదా, ఇదిగోండి ఆ వాష్రూమ్స్ ఏరియా అనేది మాకు కొంచెం నచ్చినట్టు అనిపించింది మా చెల్లికి అయితే. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. కానీ స్టడీస్ పరంగా అయితే నెంబర్ 1 నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను అని మా మరిది అయితే మాకు చెప్పడం జరిగింది. ఇది ఉయ్యూరులో ఉందండి. ఉయ్యూరులో విశ్వశాంతి అంటే నెంబర్ 1 ఫేమస్ అనమాట. ఇది వీడియో చూసిన వాళ్ళు మీకు యూజ్ ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళకైనా షేర్ చేయండి. గ్రీనరీ ఒకటి, డిసిప్లిన్ ఒకటి మా మరిది చెప్పినది మాకు. వీటిలో అయితే డోకా లేదు. ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది అక్క అన్నారు. అలాగే మేము ఆఫీస్ రూమ్లో మీట్ అయ్యాము. వాళ్ళు మాకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్యాకేజ్ అనమాట. ఫీజు ఎంత ఏంటని చక్కగా చెప్పారండి. ఇప్పుడైతే సెకండ్ వన్కి వచ్చేసాము. ఒకసారి అసలు ఇది ఏంటనేది నాకు అసలు అర్థమే కాలేదండి. అంత హై ఫెసిలిటీస్ ఉన్న స్కూల్ అనమాట ఇది. దీని పేరు కేకేఆర్స్ హ్యాపీ వ్యాలీ స్కూల్ అండి, ఆగిరిపల్లి. చూడండి అసలు ఇది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు. ఫస్ట్ స్టార్టింగ్ చూడడమే మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఇదైతే రోడ్డు అంటే మామూలు ఆగిరిపల్లి రోడ్డు ఉంటుంది కదండి, ఆ రోడ్డు నుంచి లోపలికి వెళ్ళాలండి. చాలా లోపలికి వెళ్తే కొండకు ఆనుకొని ఈ క్యాంపస్ అయితే చాలా బాగా కట్టారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి పిల్లలకైతే. మేమైతే ఆఫీస్ రూమ్ని ఫస్ట్ విజిట్ చేసినప్పుడైతే ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఇలా ఉంటుంది. ప్రతి చోట ఎవరైతే హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చిందో వాళ్ళందరివి
ఫ్లెక్సీస్ పెట్టున్నారనమాట. ఎవరైతే టాపర్సో ఇదైతే వెల్కమ్ గేట్ అనమాట. ఇది హెచ్విఎస్ అని ప్రతి చోట మనకి ఇవి పెట్టేస్తున్నారండి, బార్ గేట్స్. చూడండి ఎంత బాగుందో ఈ క్యాంపస్. ఆఫీస్ రూమ్కి వెళ్ళే దారి అనమాట ఇది. చుట్టూ ఫౌంటైన్ అండి. ఇక్కడైతే మాత్రం కంపల్సరీ రాజమౌళి చూస్తే మాత్రం వాడేస్తాడనమాట ఈ బిల్డింగ్ని. నాకైతే అలా అనిపించింది. ఇంత కాస్ట్ పెట్టి ఇంత లోపలికి కడితే కూడా పిల్లలు ఇలా వస్తున్నారా అని అనిపించిందండి. అలాగే ఆఫీస్ రూమ్లో మీట్ అయ్యాము. వాళ్ళు కూడా డీటెయిల్స్ అన్నీ మాకు బాగా చెప్పారు. చదువు కొనడమేనండి ఇక్కడ మాత్రం. అంటే లోపలికి పిల్లవాడు వెళ్ళిన తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది మనకు తెలీదు. మనం బయట ఉన్నాం, ఇంకా అడ్మిషన్ అవ్వలేదు కాబట్టి. వన్స్ దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత పిల్లలు ఎలా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి అందరితో కంబైన్డ్గా ఉండడం నేర్చుకొని అవుట్పుట్ అనేది వాళ్ళ మార్క్స్ ద్వారా, వాళ్ళ బిహేవియర్ ద్వారా, వాళ్ళ పర్సంటేజ్ ద్వారా, వాళ్ళ ప్యాకేజెస్ ద్వారా బయటకు వస్తారో మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం పేరెంట్స్ చదువు కోసం పెట్టుబడి పెట్టినట్టు ఇంత కాస్ట్ పెట్టి కూడా పిల్లల్ని ఇలా ఉంచుతున్నారంటే చూడండి ఎంతెంత పర్సంటేజెస్ వచ్చినాయో. ఇది స్టార్టింగ్ అనమాట, ఆఫీస్ రూమ్ బయట అనమాట. ఇది చూడండి మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ప్రతి ఒక్క పిక్చర్ కానీ, ప్రతి ఒక్క డీటెయిలింగ్ కానీ వాళ్ళు చూపించే విధానము చాలా అంటే చాలా బాగుంది. అలాగే నేను ఇదంతా జస్ట్ ఆఫీస్ రూమ్కి బయట అనమాట. ఈ వైట్ కలర్ వెహికల్ ఉంది చూసారా, అదేమో మనం క్యాంపస్ విజిట్ అయినప్పుడు మనకి క్యాంపస్ మొత్తం తిప్పడానికి ఈ వైట్ వెహికల్లో మనల్ని తిప్పుతున్నారనమాట. మనం దాంట్లో కూర్చుంటే ఒక పర్సన్ ఒక్కొక్క ప్లేస్లో మనల్ని తీసుకువెళ్ళి ఆ ప్లేస్ ఇదిగోండి పిల్లలకి సండే ఇక్కడ ఇది జరుగుతుంది, వీక్లో క్లాసెస్ ఇలా జరుగుతుంది, తర్వాత ఇక్కడ స్టేడియం ఉంది, ఇలాంటివన్నీ డీటెయిలింగ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చూడండి మేము లోపల ఆఫీస్ రూమ్లో వెళ్ళాము, కలిసాము, మాట్లాడాము. అక్కడి నుంచి ఆఫీస్ నుంచి ఒక అతనికి కాల్ చేసి క్యాంపస్ విజిట్ అని చెప్పారండి. సో పర్టికులర్ పర్సన్ వచ్చి మమ్మల్ని వెహికల్ ఎక్కించుకొని తీసుకువెళ్తున్నారు. ఇదైతే మెడికల్ రూమ్ అంటండి. పిల్లలు సిక్ అయినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తారంట. అక్కడి నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే మళ్ళీ వెహికల్ ఆపి ఈ లోపలికైతే తీసుకువెళ్ళారు. ఇదైతే రూమ్లో 4 బెడ్సే ఉన్నాయండి. ఈ 4 బెడ్స్ ప్లస్ 4 వార్డ్రోబ్స్ లాగా ఉన్నాయి. తను చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే పిల్లలు ఏంటి, ఎలా ఉండాలి, ఈ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటని అది రూమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదండి. ఇప్పుడైతే మళ్ళీ బండి ఎక్కాము. మళ్ళీ అంటే జస్ట్ ఇదంతా వాకబుల్ డిస్టెన్స్లోనే, కానీ కొన్ని ప్లేసెస్ దూరంగా ఉన్నాయి అన్నమాట. వాటిని చూడాలంటే మాత్రం వెహికల్ కంపల్సరీ ఉండాలి. చూడండి తర్వాత ఇది వీకెండ్స్లో వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడం కోసం సినిమా హాల్ అంటండి. ఇది సినిమా హాల్ నిజంగా స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంత మోడ్రన్ సినిమా హాల్ లాగా పెట్టారు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీల్ తెప్పియాలి కదండి. మనం క్యాంపస్లో ఏదో హాస్టల్లో ఉండి చూస్తున్నామన్న ఫీల్ అనేది ఉండకుండా ఒక థియేటర్కి వెళ్ళామన్న ఫీల్ ఉండడం కోసమే వీళ్ళు ఇన్ని ఫెసిలిటీస్తో పెట్టారు. అలాగే మేము కొంతమంది పిల్లల్ని కూడా కనుక్కున్నాము ఎలా ఉంది ఏంటి అని. చాలా బాగుందండి, టీచింగ్ కానీ ఏదైనా బాగుంది అని చెప్పారు. ఇప్పుడైతే ఇటు వచ్చామండి, స్టేడియం అనమాట. స్టేడియం నుంచి లైబ్రరీ ఉంది. లైబ్రరీ నుంచి ఇంకా అటువైపు నుంచి క్లాస్ రూమ్స్ కూడా చూపించారండి. క్లాస్ రూమ్ నుంచి ఇదేమో ఇండోర్ స్టేడియం అంటండి. లాక్ వేసుంటే జస్ట్ విండోలో నుంచి తీశాను. ఇండోర్ స్టేడియము వాళ్ళు వీకెండ్స్లో చేయొచ్చు, లేదంటే ఈవినింగ్ టైమ్స్లో కొన్ని టైం టేబుల్స్ లాగిస్తారంటండి. ఆ టైం టేబుల్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు. ఇది ఫుట్బాల్, వాలీబాల్ అవి ఆడుకునే జెంట్స్ క్యాంపస్ అనమాట. జెంట్స్కే కాదు లేడీస్కి కూడా ఉంటుందంటండి. ఇది కో ఎడ్యుకేషన్, ఓకేనా, కో ఎడ్యుకేషన్. ఈ తర్వాత మేము లంచ్ ఎలా ఉంటుందో చూడొచ్చా అండి, ఫుడ్ టేస్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు అని చెప్పని తీసుకెళ్లారు. ఇదైతే డైనింగ్ ఏరియా అండి. చాలా స్పేషియస్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ప్లేట్స్ అంటే వాళ్ళ రూమ్ నెంబరు, బెడ్ నెంబరు, అడ్మిషన్ నెంబరు ఏదో ఒక నెంబర్ ఉందండి. ఆ నెంబర్ కల్లా ర్యాక్లో పెట్టేస్తున్నారు. ఇదంతా నోటీస్ బోర్డ్ డెకరేషను. ఆ తర్వాత
అకేషన్స్ జరుగుతాయి కదండి. అకేషన్స్ జరిగినప్పుడు వాళ్ళకి పెయింటింగ్ కాంపిటీషన్స్ జరిగినట్టున్నాయి. అవన్నీ పెట్టుంటే నేను వీడియో తీసుకున్నాను. అండ్ ఇవేమో క్లాస్ రూమ్స్ అండి. క్లాస్ రూమ్స్ కూడా చూసాము. ఇక్కడంతా సైన్స్ ఆబ్జెక్ట్స్, సైన్స్ నోటీస్ బోర్డు, మ్యాథ్స్ నోటీస్ బోర్డు, ఇలా సబ్జెక్ట్ వైజ్గా నోటీస్ బోర్డ్స్ పెట్టేసి ఉన్నారు. అలాగే ఆ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అన్నీ మెన్షన్ చేసి కొన్ని ఆర్టికల్స్ అయితే డిస్ప్లే ఇచ్చున్నారనమాట. అవన్నీ అబ్జర్వ్ చేస్తూ కనుక్కుంటూ మా చెల్లి మా మరిది ఎంక్వైరీ చేసుకుంటున్నారు. నేనైతే కొంచెం పిక్చర్స్ అవి క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ కాంపిటీషన్స్ జరుగుతాయి కదండి. ఇదిగోండి ఆపరేషన్ సింధూర్ మనకు అందరికీ ఈ మధ్యకాలంలో బాగా సుపరిచితమైంది. అలాగే కొన్ని మెయిన్ పాయింట్స్ అన్నీ వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. చూడండి, కొండలు అని చెప్పాను కదా, కొండల మధ్యలో ఇంచే వెహికల్ వెళ్తూ ఉందన్నమాట. వెహికల్లో ఇంచి మళ్ళీ మధ్యలో ఆపుతూ మాకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదైతే క్యాంటీన్ బ్యాక్ సైడ్ అంటండి. చూడండి, ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ ఇవన్నీ అలాగే ఉంది. ఈజీగా ఒక 6 మెంబర్స్ 8 మెంబర్స్ కూర్చోవచ్చండి ఆ వెహికల్లో. ఇదైతే స్విమ్మింగ్ పూల్. అసలు ఎవరన్నా అనుకుంటారా అండి హాస్టల్స్లో ఈ స్విమ్మింగ్ పూల్ ఇలా ఉంటుందండి? చూడండి అసలు ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉందో. ఈ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా ఆ ప్లేస్కి తగ్గట్టు డెకరేషన్ కానీ, ఆ బొమ్మలు పెట్టడం కానీ, ఆ మెయింటెనెన్స్ కానీ చాలా అంటే చాలా నచ్చింది నాకు. తర్వాత ఇవన్నీ పనసకాయ చెట్లు అండి. గుత్తులుగా ఏలాడుతున్నాయి చూడండి. అసలు ఎన్నెన్ని గుత్తులే ఒక్కొక్క చెట్టుకి అంతంత పిందులుగా ఉన్నాయండి. ప్రతి చెట్టు ఉంది. మామిడి చెట్లు అయితే, పనస చెట్లు అయితే, ఈ దారిలో మాత్రం ఎక్కువ పనస చెట్లు ఉన్నాయి అన్నమాట. అలా వెళ్తూ చూస్తున్నామండి. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసాము. వాళ్ళు ఇచ్చిన ప్యాకేజు అన్నీ చూసామండి. కాకపోతే వెన్ కంపేర్ టుతో విశ్వశాంతితో కంపేర్ చేస్తే హ్యాపీ వ్యాలీ అనేది కొంచెం కాస్ట్ అనమాట. బట్ స్టడీస్ పరంగా కూడా మంచి పేరుంది హ్యాపీ వ్యాలీ స్కూల్కి. కాకపోతే ఇది ఆగిరిపల్లి లోపలికి వెళ్ళిపోవాలి. విశ్వశాంతి అయితే మెయిన్ రోడ్డు మీద ఉంది. ఎవరైనా ఇది క్రికెట్ స్టేడియం అంటండి. ఇది దూరం నుంచి కనిపిస్తుంది క్రికెట్ స్టేడియము. కొంచెం తీసాను చూడండి. అంతా ఇక మట్టి రోడ్డు, మొత్తం రోడ్డే. కాకపోతే వెహికల్ మాత్రం జమ్మని వెళ్తుంది. అదిగోండి స్టేడియం అంట. ఫిలిం సిటీలో తిరిగినట్టుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే రామోజీ ఫిలిం సిటీలో తిరిగినట్టుందనమాట. ఒక్కొక్క ప్లేస్ కానీ, ఆ క్రియేటివిటీ కానీ, ఆ కన్స్ట్రక్షన్స్ కానీ అన్నీ కూడా అంతే ఉంది. ప్లస్ ఫ్యాకల్టీ కూడా క్యాంపస్లోనే ఉంటారంటండి. క్యాంపస్లోనే ఉంటారంట. మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి ఎంత దూరం నుంచి కనిపిస్తుందో మనకి క్యాంపస్. ఒకవైపు నుంచి ఇది ఇంకొక వైపు అనమాట. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే అతను కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. మేమైతే హ్యాపీ అనిపించింది. ఈ కేకేఆర్స్ హ్యాపీ వ్యాలీ స్కూల్లో 4th క్లాస్ నుంచి హాస్టల్ అనేది ఫెసిలిటీ ఉంటుందంటండి. 4th క్లాస్ నుంచి అంటండి. ఉయ్యూరులో మాత్రము ఎల్కేజీ నుంచి ఉంది. ఇక్కడ మాత్రం 4th క్లాస్ నుంచి అడ్మిషన్స్ స్టార్ట్ అంట. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాము. మొత్తం క్యాంపస్ మొత్తం విజిట్ చేసాం. లంచ్ అయితే తిన్నామండి. లంచ్ మేము ఆల్మోస్ట్ తినేటప్పటికి 3:34 అయిపోయింది. కానీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము, ముందుగా తెలియదు కదా. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. అక్కడి నుంచి మొత్తం చూసుకొని మళ్ళీ క్యాంపస్కి రిటర్న్ వచ్చేసామన్నమాట. అంటే క్యాంపస్ కంటే ఆఫీస్ రూమ్కి. మళ్ళీ ఆఫీస్ రూమ్ దగ్గరికి, ఇది అసెంబ్లీ హాల్ అంటండి. అసెంబ్లీ హాల్ దగ్గర నుంచి ఫస్ట్ కొంచెం రైట్కి రాగానే హనుమాన్ ఉన్నాడు. పక్కనే మహాత్మా ఉన్నాడనమాట. మహాత్మా గాంధీజీ ఉన్నారు. కొంచెం డార్కిష్గా మనకు కనిపించట్లేదు. మళ్ళీ క్యాంపస్ దగ్గర తీసుకొచ్చి మనల్ని అక్కడ వదిలేశారు. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ ఆ వెహికల్ మొత్తం అన్నీ చూపించుకొని క్లాస్ రూమ్స్ చూపించారు, స్టేడియం చూపించారు, స్విమ్మింగ్ పూల్ చూపించారు, తర్వాత డైనింగ్ రూమ్ చూపించారు, అసెంబ్లీ చూపించారు, ఇంకొకటి పీటీఎం జరిగే ప్లేస్ చూపించారు. ప్లే ఐటమ్స్ అంటే మనం వెళ్ళేటప్పుడు దారిలోనే కనిపిస్తున్నాయిలేండి.
ఇవన్నీ చూపించి మళ్ళీ మనల్ని ఆఫీస్ రూమ్ దగ్గర అయితే తను వదిలేశారు. మళ్ళీ ఆఫీస్ రూమ్ దగ్గర మమ్మల్ని వదిలేశారు. తర్వాత మేము లంచ్ తిన్నామన్నాం కదండి, అన్నీ కూడా బాగున్నాయి. ఆఫీస్ రూమ్లో కలిసాము, మీట్ అయ్యాము, డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ప్యాకేజ్ అంతా కనుక్కొని ఒక 1 వీక్లో మేము ఏ విషయము డిసైడ్ చేసుకుంటామని చెప్పి రిటర్న్ బ్యాక్ అయిపోయామండి. అయితే ఈ వీడియో మీకు ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చితే కనుక, నా ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ప్లీజ్ ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కమెంట్ చేయండి కొంచెం. ఓకేనా అండి? మీకైతే ఈ వీడియో ఎలా నచ్చిందో నాకు ఒక్క మాట